నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడు హస్తినా చుట్టూ తిరుగుతున్నాయి. గాంధీ భవన్ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే కేబినెట్ విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లటం, దానికి ముందే కోఆర్డినేషన్ కమిటీ ప్రకటన రావటం చూస్తుంటే రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఖాయమనిపిస్తోంది. అటు పదవులు ఆశిస్తున్న ఆశావాహుల జాబితా పెరుగుతోంది, ఇటు ఉన్న మంత్రుల శాఖల మార్పుపై ఉత్కంఠ రేగుతోంది. అసలు రేవంత్ టీంలో చేరబోయే ఆ ఇద్దరు ఎవరు? పాత మంత్రుల పరిస్థితి ఏంటి? తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒకేసారి ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనికి సరిగ్గా ఒక్కరోజు ముందే ఏఐసిసి సమన్వయ కమిటీని ప్రకటించడం యాదృచ్ఛికం కాదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జగ్గారెడ్డి పిసిసి చీఫ్ గా ఉంటే 100 సీట్లు వస్తాయని ఆయన అనడం వెనుక అంతరార్థం ఏంటన్నది చర్చనీయాంశమైంది. ఈ వరుస పరిణామాలు కేబినెట్ లో కీలక మార్పులు ఉండబోతున్నాయనే సంకేతాలను ఇస్తున్నాయి. వాస్తవానికి గతంలోనే సీనియర్ నేతలు, మంత్రులతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేబినెట్ విస్తరణపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం దీనికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, పనితీరు ఆధారంగా కొత్త వారికి అవకాశం కల్పించడంతో పాటు కొందరి శాఖల్లో మార్పులు ఉండవచ్చని సమాచారం. గ్రీన్ సిగ్నల్ రావటమే ఆలస్యం, ఇక ముహూర్తం ఖరారు చేయడమే మిగిలి ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేబినెట్ కూర్పుపై స్పష్టత ఉన్నప్పటికీ శాసనసభలో కీలకమైన పదవుల భర్తీ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం మరో 2 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కాబోతోంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేల పేర్లు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావులకు ప్రభుత్వ విప్ పదవులు దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ మరియు జిల్లాల వారీగా ప్రాధాన్యతను బట్టి ముఖ్యమంత్రి ఈ 3 పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం కేబినెట్ విస్తరణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం 15 మంది మంత్రులు కొనసాగుతున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ కేబినెట్ లో గరిష్టంగా 18 మందికి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా 3 స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మరో 2 మాత్రమే కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విస్తరణ ప్రక్రియ అంతా ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలోపు పూర్తి కావాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కేబినెట్ విస్తరణ అనేది కేవలం కొత్త వారిని చేర్చుకోవడమే కాకుండా సమర్థవంతమైన పాలన కోసం ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుకు కూడా వేదిక కాబోతోంది. కొందరు మంత్రుల వద్ద భారీ పోర్ట్ఫోలియోలు ఉండటం, మరికొందరి పనితీరు ఆధారంగా శాఖలను రీషఫుల్ చేయాలని సీఎం భావిస్తున్నారు. ఈ ఈక్వేషన్ల ఆధారంగానే ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించనున్నారు. కేబినెట్ బెర్త్ దక్కని సీనియర్లకు చీఫ్ విప్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించాలనేది పార్టీ ప్లాన్. మంత్రివర్గ విస్తరణపై గత కొన్నాళ్లుగా సాగుతున్న సస్పెన్స్ కు త్వరలోనే తెరపడనుంది. ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు పనితీరు ఆధారంగా కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ రేసులో ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కేబినెట్ లోకి రావాలని భావిస్తుండగా మల్రెడ్డి, రంగారెడ్డి పరిధి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా సమీకరణాలు, విధేయత ప్రాతిపదికన తమకు అవకాశం దక్కుతుందని వీరు ధీమాగా ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు బలంగా వినిపిస్తోంది. గిరిజన సామాజిక వర్గానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం భావిస్తే బాలు నాయక్ లైన్ క్లియర్ అయినట్లే. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ బెర్త్ కోసం ఆయన సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. అటు ఉత్తర తెలంగాణ నుంచి నిజామాబాద్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి ఆశించే వారిలో ముందు వరుసలో ఉన్నారు. తమ సీనియారిటీని గుర్తించి కీలక శాఖలు కేటాయించాలని వీరు కోరుతున్నారు.
కేవలం కొత్త వారిని తీసుకోవడమే కాదు, ఉన్న మంత్రుల శాఖల్లో కూడా భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కొందరు సీనియర్ మంత్రుల పోర్టుఫోలియోలను మార్చి రేవంత్ రెడ్డి తన మార్క్ అడ్మినిస్ట్రేషన్ ను చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. కీలకమైన రెవెన్యూ, ఇరిగేషన్ లేదా హోంశాఖల కేటాయింపులపై కూడా కసరత్తు జరుగుతోంది. పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్న మంత్రులకు షాక్ ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అయితే సీఎం రేవంత్ మనసులో ఏముంది, ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. మొత్తానికి రేవంత్ కేబినెట్ కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. అటు సామాజిక వర్గాలు, ఇటు ప్రాంతీయ సమీకరణాలు బ్యాలెన్స్ చేస్తూనే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం అడుగులు వేస్తున్నారు. ఎవరికి అదృష్టం వరిస్తుంది, ఎవరికి ఉద్వాసన తప్పదు అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.